గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కోసం టీశాట్ నిర్వహిస్తున్నటువంటి ప్రతిష్టాత్మక కార్యక్రమానికి స్వాగతం. ఈ వీడియోలో మనం కమ్యూనికేషన్స్ అనే టాపిక్కి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి అంశము డిజిటల్ డివైడ్. ఇది భారతదేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యంత కీలకమైనటువంటి అంశంగా పరిగణిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రీవియస్లీ ఒకసారి ఈ క్వశ్చన్ అడగడం కూడా జరిగింది. మరి ఆల్రెడీ అడిగినటువంటి క్వశ్చన్స్ కొన్ని రిపీట్ అయినటువంటి దాఖలాలు లేవు. అయినా కూడా దీని యొక్క అంశాలు ఇతర క్వశ్చన్స్లలో కూడా అంతో ఇంతో రాసేటందుకు అవకాశం ఉన్నటువంటి దృష్ట్యా మరి డిజిటల్ డివైడ్కి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలతో పాటుగా డిజిటల్ డివైడ్లో ఎన్ని రకాలు ఉన్నాయి, అదేవిధంగా భారతదేశంలో డిజిటల్ డివైడ్కి సంబంధించినటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మరి వాటిని తొలగించుకోవడం కోసం అంటే డిజిటల్ డివైడ్ని కనిష్ట స్థాయికి తీసుకొని పోవడానికి భారత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా డిజిటల్ డివైడ్ అంటే ఏంటి అనే అంశాన్ని పరిశీలిస్తే, డిజిటల్ డివైడ్ అనేది డిజిటల్ వనరులు, వీటినే మనము కంప్యూటర్ కావచ్చు, అదేవిధంగా డిజిటల్ యాక్సెస్ ఉన్నటువంటి పరికరాలు అన్నాం. అంటే డిజిటల్ యాక్సెస్ ఉన్న పరికరాలు స్మార్ట్ ఫోన్ కావచ్చు, ట్యాబ్స్ కావచ్చు, అదేవిధంగా ఫ్యాబ్స్ కావచ్చు, అంటే కాలింగ్ సదుపాయం ఉన్నటువంటి ట్యాబ్స్ అయినా కావచ్చు. వీటన్నింటినీ సక్రమంగా వినియోగించగలిగేటటువంటి ఉద్దేశంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరి ఇలాంటి డిజిటల్ వనరులు, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి సక్రమంగా సమర్థవంతంగా వినియోగించగలిగే వారికి మరియు వినియోగించలేని వారికి మధ్య గల అంతరాన్ని ఈ డిజిటల్ డివైడ్ అనేది సూచిస్తుంది. ముఖ్యంగా చూస్తే ప్రాంతాల వారీగా గమనిస్తే ఇక్కడ ప్రాంతాల వారీ డిజిటల్ డివైడ్ అనేది ఒకటి మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ పట్టణ ప్రాంతాలలో డిజిటల్ వనరులు అనేవి, డిజిటల్ మౌలిక సదుపాయాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు స్వతసిద్ధంగానే డిజిటల్ వనరులను వినియోగించుకుంటూ ఉంటారు. కాబట్టి వారు కొంత అప్గ్రేడ్ అయినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. అదే గ్రామీణ ప్రాంతాలను కనుక మనం కంపేర్ చేస్తే అక్కడ డిజిటల్ మౌలిక వనరులు అంతంత మాత్రంగానే ఉండే పరిస్థితులు ఉన్నాయి. మరొక విషయం చెప్పాలంటే లేనటువంటి ప్రాంతాలు కూడా మనకి ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మరి ఆ సందర్భంలో చూస్తే వారు డిజిటల్ వనరులను వినియోగించుకునేటటువంటి క్రమంలో అవగాహన లేనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరి ఇలా పట్టణ ప్రాంతాల్లో అధిక వినియోగం ఉంటూ ఉండగా గ్రామీణ ప్రాంతాలలో తక్కువ వినియోగం అనేది ఉంటూ ఉంటుంది. మరి ఈ సందర్భంలో రెండింటికి మధ్య ఉండేటటువంటి ఈ వ్యత్యాసాన్ని మనము డిజిటల్ డివైడ్గా చెప్పుకుంటూ ఉంటాం. సో ఇలా చూస్తే డిజిటల్ వనరులను వినియోగించుకునేటటువంటి వారికి, వినియోగించలేనటువంటి వారికి మధ్యలో ఉండే, వినియోగించని వారికి మధ్య ఉండేటటువంటి అంతరమే మనకు డిజిటల్ డివైడ్గా పరిగణించడం జరుగుతుంది. ఇలా చూస్తే డిజిటలైజేషన్తో కమ్యూనికేషన్ మరియు సమాచార సేకరణకు ముఖ్యమైనటువంటి సాధనంగా మనకు ఇంటర్నెట్ మారడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. మనకు కావాల్సినటువంటి సమస్త సమాచారము ఇంటర్నెట్ మాధ్యమంగా పొందేందుకు వీలుంటుంది. అదేవిధంగా చూస్తే ఇంటర్నెట్ మాధ్యమంలోకి అంటే ఇంటర్నెట్ పరిధిలోకి మరిన్ని వర్గాలను కనుక తీసుకొని వస్తే వారి యొక్క జీవన ప్రమాణాలు కూడా పెరిగేందుకు అవకాశం ఉన్నాయని ఇంత క్రితమే మనం చెప్పుకున్నాం. అది కూడా సక్రమంగా వినియోగించుకునేటటువంటి పరిస్థితులలో మాత్రమే. సో ఇలాంటి పరిస్థితులలో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ యొక్క ఉపయోగాలు, ప్రాముఖ్యత గణనీయంగా పెరుగుతున్నప్పటికీ డిజిటల్ అంతరం కూడా ప్రమాదకర స్థాయిలో కొనసాగుతుండడం శోచనీయము. అంటే ఇప్పుడు పట్టణ ప్రాంతాలలో డిజిటల్ వనరులు ఉన్నంత మాత్రాన వాటి యొక్క వినియోగం గరిష్టంగా ఉందని కూడా మనం చెప్పలేమండి. ఎందుకని అంటే వనరులు ఉన్నంత మాత్రాన వారు వినియోగిస్తున్నారు అని హామీ ఇవ్వలేము. వినియోగించడం పట్ల హామీని ఇవ్వలేము. కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో సపోజ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ తీసుకున్నాము. ఈ మంత్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కాబట్టి బ్రాడ్బ్యాండ్కు సంబంధించి దాన్ని గరిష్టంగా వినియోగించుకోవడం అనేది జరిగింది. ఇన్ కేస్ ఆఫీస్కి వెళ్తున్నటువంటి క్రమంలో మరి ఇంట్లో బ్రాడ్బ్యాండ్ సౌకర్యం పట్ల అంతగా అవసరం లేనటువంటి పరిస్థితులలో ఇక్కడ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ని తాత్కాలికంగా నిలుపుదల చేస్తాం. కాబట్టి మరి అక్కడ వినియోగిస్తున్నట్లుగా మనం భావించలేము. ఇది మనకు ఒక ప్రధానమైనటువంటి అంశంగా చూడాల్సి వస్తుంది. అంటే డిజిటల్ వనరులు ఉన్నంత మాత్రాన దాని వినియోగానికి మనం హామీ ఇవ్వలేము. అది వ్యక్తుల యొక్క ఇష్టానుసారాన్ని బట్టి, ఇష్టాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఉంటున్నట్లుగా మనం ఇక్కడ గమనించాలి. సో అలా
డిజిటల్ కమ్యూనికేషన్స్‌కి సంబంధించినటువంటి ప్రతి విభాగము పురోభివృద్ధి సాధిస్తూ ఉన్నా కూడా, డిజిటల్ అంతరం కూడా ఇంకా కొనసాగుతూ ఉండడం అనేది ఒక రకంగా విషాదకరమైనటువంటి అంశంగా మనకిక్కడ కనిపిస్తూ ఉంది. మరి దీన్ని క్రమక్రమంగానైనా సరే, దశల వారీగానైనా సరే దీన్ని తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు అంటే డిజిటల్ ఇండియా అనేటటువంటి కార్యక్రమం ద్వారా ప్రధానంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని డిజిటలీకరించి ప్రజలకు పారదర్శకంగా నాణ్యవంతమైనటువంటి, వేగవంతమైనటువంటి సర్వీసెస్ అందించాలని ప్రభుత్వ ధ్యేయంగా పెట్టుకుంది కాబట్టి, మరి దానికి తూట్లు పొడిచేటటువంటి పద్ధతిలో ఇక్కడ మనకు డిజిటల్ డివైడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి, ప్రభుత్వాలనేవి ఈ డిజిటల్ డివైడ్ యొక్క పరిధిని తగ్గించేటందుకు విశేషమైనటువంటి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇక్కడ చూస్తే డిజిటల్ డివైడ్‌కి సంబంధించినటువంటి రకాలను గనక మనం విశ్లేషిస్తే, ఇక్కడ టైప్స్ ఆఫ్ డిజిటల్ డివైడ్ తెలిస్తే గనక దానిని తగ్గించేటటువంటి క్రమంలో దేనికి మనం గరిష్ట ప్రాధాన్యత ఇయ్యాలి, తద్వారా తక్కువ ఎఫర్ట్ తోటే ఎక్కువ రిజల్ట్ పొందేటందుకు అవకాశం ఉంటుంది కాబట్టి, మరి ఆ డిజిటల్ డివైడ్ యొక్క రకాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో ముఖ్యంగా చూస్తే డిజిటల్ విభజన అనేది గ్రామీణ ప్రాంతాలలో నివసించే వారికి మరియు పట్టణ ప్రాంతాల్లో నివసించే వారికి మధ్యన ఉంది. దీన్నే మనం ప్రాంతం వారి డిజిటల్ డివైడ్ అనవచ్చు, ఒకటవది. అదేవిధంగా చూస్తే అక్షరాస్యులు మరియు నిరక్షరాస్యుల మధ్య, ముఖ్యంగా చూస్తే ఈ డిజిటల్ వనరులన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ది థింగ్ ఆంగ్ల మాధ్యమంలో ఉండేందుకు అవకాశాలు ఉన్నాయండి. సరే, ఈ మధ్య కాలంలో అంటే మనకు తెలుగులో కూడా అక్కడ ప్రాంతీయ భాషలలో సంబంధితమైనటువంటి అంశాలు మనకు అందుబాటులో ఉన్నా కూడా దాన్ని మరి చదవగలిగేంత క్యాపబిలిటీ మన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే దాన్ని సక్రమంగా వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి, మరి ఆ సందర్భంలో అక్షరాస్యత సైతం డిజిటల్ డివైడ్ని ప్రభావితం చేయడంలో ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా చూస్తే ఆర్థికంగా ఎగువ మరియు దిగువ తరగతుల మధ్య సైతం ఈ డిజిటల్ డివైడ్ అనేది కనిపిస్తూ ఉంది. తద్వారా దిగువ తరగతుల వారు, అంటే ఆర్థికంగా అంత స్తోమత లేనటువంటి వారు అనుకోవచ్చు, లేదా సరైనటువంటి ఆదాయ వర్గం కానటువంటి వారు, అదేవిధంగా ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటున్నటువంటి వారిని కనుక మనం గమనిస్తే, వారు ఇటువంటి అంశాల మీద పెద్దగా దృష్టి సారించడం అనేది జరగదు. తద్వారా ఆ వర్గాలలో డిజిటల్ అంతరం అనేది గరిష్టంగా పెరిగిపోవడానికి అవకాశం అనేది దొరుకుతుంది. అదేవిధంగా చూస్తే ప్రపంచ స్థాయిలో గరిష్ట మరియు కనిష్ట పారిశ్రామిక అభివృద్ధి చెందిన దేశాల మధ్య సైతం డిజిటల్ డివైడ్ అనేది కనిపిస్తూ ఉంది. మరి అత్యున్నతంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలలో సాంకేతికత వినియోగం పట్ల వారు ఎక్కువ ఆసక్తిని కనబరుస్తారు. తమ యొక్క పరిశ్రమలన్నింటినీ కూడా డిజిటలీకరించేటటువంటి ప్రక్రియలో వారు అమితమైనటువంటి చొరవను ప్రదర్శిస్తూ ఉంటారు. మరి గరిష్టమైనటువంటి అభివృద్ధి సాధించిన దేశాలన్నీ కూడా ఆదాయపరంగా తక్కువ స్థాయిని కలిగి ఉంటాయి కాబట్టి, వారి నూతన అంశాల పట్ల కొంచెం ఎక్కువ చొరవను చూపించినటువంటి పరిస్థితులు మనం గమనించవచ్చు. ఆ విధంగా చూస్తే దేశాల మధ్య ఆదాయ పరిస్థితుల మధ్యలో ఉండేటటువంటి వ్యత్యాసాలు సైతం డిజిటల్ డివైడ్ను ప్రభావితం చేసేటటువంటి ఒక అంశంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూస్తే ఇన్ఫర్మేషన్ మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీలకు యాక్సెస్ను ప్రభావితం చేసేటటువంటి అనేకమైనటువంటి డిజిటల్ డివైడ్లు ప్రస్తుతం ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. మరి డిజిటల్ డివైడ్ ఏం చేస్తుంది అంటే, డిజిటల్ వనరుల వినియోగం పట్ల అక్కడ ఒక అంతరాన్ని సృష్టిస్తుంది. తద్వారా ప్రభుత్వ పథకాలన్నీ కూడా డిజిటల్మయం అవుతున్నటువంటి పరిస్థితులలో ప్రజలు ఆ పథకాల యొక్క ప్రయోజనాలను పొందడంలో కొంత వెనుకబాటుతనానికి గురయ్యేటందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని వారికి తెలియకుండానే నష్టాన్ని కలిగించేటటువంటి చర్యలు మనకిక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టే భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దేశ ప్రజలందరికీ కూడా డిజిటల్ అక్షరాస్యతను కల్పించేటటువంటి క్రమంలో అనేకమైనటువంటి పథకాలను తీసుకొని రావడం జరిగింది. దీన్ని ప్రధానంగా డిజిటల్ ఇండియాని సక్సెస్ఫుల్ చేసేటటువంటి క్రమం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా డిజిటల్ ఇండియా యొక్క ప్రధాన ఉద్దేశాలు నెరవేరాలి అంటే ఇటువంటి లీకేజెస్ని కంట్రోల్ చేసుకుంటూ సంబంధిత వ్యవస్థలను ముందుకు నడిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ముఖ్యంగా చూస్తే మనకు లింగపరమైనటువంటి డిజిటల్ అంతరం అనేది కనిపిస్తూ ఉంది. ఈ డిజిటల్ అంతరము అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో మనం ఎక్కువగా కనిపించేటటువంటి ఒక అంశంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో డిజిటల్ అంతరం అధికంగా కనిపిస్తూ ఉంది. లింగపరమైన డిజిటల్ అంతరం. మొబైల్ కనెక్టివిటీ విపరీతంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ అది ఏకరీతిన విస్తరించటం లేదు. అంటే అందరికీ సమానంగా విస్తరించటం లేదు అనవచ్చు.
అందరికీ సమానంగా విస్తరించడం లేదు. దీంట్లో ప్రధానంగా చూస్తే లింగపరమైనది అనుకుంటున్నాం కాబట్టి స్త్రీ పురుషులకు సంబంధించినటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం. మరి మగవారికి విస్తృతమైనటువంటి అవకాశాలు ఉంటూ ఉండగా ఆడవారికి ఈ క్రమంలో కొంత వెనుకబాటుతనం అనేది కనిపిస్తూ ఉంది. మరి దీనికి సంబంధించినటువంటి కారణాలను గనక మనం విశ్లేషిస్తే లింగపరమైనటువంటి ఒక తేడాలు కావచ్చు, భేదాలు కావచ్చు, ఒక చిన్న చూపు కావచ్చు మనకి ఇక్కడ ప్రధాన కారణంగా కనిపిస్తూ ఉంది. మరి దీనికి సంబంధించినటువంటి అంశాలు మరికొన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. దీంట్లో డిజిటల్ వనరుల వినియోగంలో నేటికి కూడా మహిళలు వెనుకబడి ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఉన్నత తరగతులకు వెళ్ళేటటువంటి క్రమంలో కొడుకులకైతే త్వరగా వాటికి సంబంధించి ల్యాప్టాప్స్ కావచ్చు, ట్యాబ్స్ కావచ్చు కొనిచ్చేటటువంటి పరిస్థితులలో తల్లిదండ్రులు ఉన్నారు. కానీ అక్కడ కూతుర్లకు విషయానికి వచ్చేసరికల్లా కొంచెము ఆలోచించేటటువంటి ధోరణి వారు ప్రదర్శిస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇది ప్రధానమైనటువంటి అవరోధంగా మనం భావించవచ్చు. ఎందుకంటే పరికరాలు ఉన్నప్పుడే కదా వాటిని వినియోగించడం పట్ల అవగాహన పెరుగుతుంది. అదేవిధంగా వినియోగం పెరిగితేనే అక్కడ డిజిటల్ డివైడ్ యొక్క అంతరం అనేది కనిష్టం కాబడుతుందని చెప్పుకుంటున్నాం కదా. మరి ఈ సందర్భంలో చూస్తే డిజిటల్ వనరుల వినియోగంలో మహిళలు ఇంకా వెనుకబడి ఉండడం అనేది చూస్తూ ఉన్నాం. మహిళల కంటే అధికంగా పురుషులు 90% మంది మొబైల్ ఫోన్ కలిగి ఉన్నట్లుగా మనకి ఇక్కడ గణాంకాలు సూచిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో చూస్తే ఒకవేళ మహిళలకు మొబైల్ ఫోన్లు ఉన్నా కూడా వాటికి ఆ మొబైల్ ఫోన్లకి ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది అందుబాటులో లేని పరిస్థితులు మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇది మొబైల్ ఫోన్లు కలిగి ఉన్నప్పటికీ మహిళల్లో కూడా వారికి ఇంటర్నెట్ కనెక్టివిటీ అందుబాటులో అనేది లేదు. ప్రధానంగా డిజిటల్ సమాచారం మొత్తం మనకు ఇంటర్నెట్ అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే యాక్సెస్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇలాంటి నెట్ అందుబాటులో లేనటువంటి పరిస్థితులలో వారు ఆ డిజిటల్ వనరులను సమగ్రంగా పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు అవకాశం అనేది తక్కువగా దొరుకుతుంది. మరి అది మనకి ఇక్కడ లింగపరమైనటువంటి డిజిటల్ అంతరము పెరిగిపోవడానికి ప్రధాన కారణంగా పరిణమిస్తూ ఉంది. మరొక రకమైనటువంటి డిజిటల్ డివైడ్గా మనం ఇక్కడ సామాజిక డిజిటల్ డివైడ్గా చెప్తూ ఉంటాం. ఇది కమ్యూనిటీ పరమైనటువంటి డిజిటల్ డివైడ్గా మనకు కనిపిస్తూ ఉంది. ఇంటర్నెట్ యాక్సెస్ భాగస్వామ్య ఆసక్తులు ఉన్న వ్యక్తుల మధ్య పరస్పర సంబంధాలు మరియు సామాజిక సర్కిల్స్ను సృష్టిస్తుంది. మరో రకంగా చెప్పాలి అంటే సారూప్యత, భావ సారూప్యత అంటాం. భావ సారూప్యత. మరి భావ సారూప్యత కలిగినటువంటి వ్యక్తులందరూ కూడా అంతర్జాల మాధ్యమంగా వివిధ సమూహాలను క్రియేట్ చేసుకునేటందుకు అవకాశం ఉంటుంది. మరి ఈ సమూహాలు వాట్సాప్ గ్రూపులలో కావచ్చు, టెలిగ్రామ్ గ్రూపులలో కావచ్చు, ఫేస్బుక్ గ్రూపులలో కావచ్చు. మరి వీరు మొత్తము ఒకే రకమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి పరిస్థితులలో ఒక గ్రూపుగా వీరు ఏర్పడి తద్వారా వచ్చేటటువంటి ప్రయోజనాలను పొందేందుకు అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే వాయిస్ యాక్టర్స్ అనే ఒక అంశం తీసుకుందాం. మరి వాయిస్ యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ ఒక సమూహంగా ఏర్పడడం ద్వారా లేదా ఒక గ్రూప్ను క్రియేట్ చేసుకోవడం ద్వారా అందుబాటులో ఉన్నటువంటి అవకాశాలను మొత్తం ఒకరికొకరు అందిపుచ్చుకొని వారు ఆ రంగంలో తమదైనటువంటి ముద్రను వేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా వచ్చినటువంటి అవకాశాలను వారు వినియోగించుకుంటూ ఆదాయపరంగా కావచ్చు, కెరీర్ పరంగా కావచ్చు, వారు మరింత అభివృద్ధి బాటకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. మరిది సామాజిక మాధ్యమాలను కావచ్చు, అదేవిధంగా డిజిటల్ వనరులను కావచ్చు వినియోగించుకునేటటువంటి పరిస్థితుల్లో వచ్చిన ఒక అడ్వాంటేజ్గా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే ఏదైనా ఒక గ్రూప్లో భాగస్వామ్యం వహించడం ద్వారా ఆ గ్రూప్లో కామన్గా వచ్చేటటువంటి ఆస్పెక్ట్స్ లేదా అవకాశాలన్నింటినీ మిగిలిన వారు కూడా సద్వినియోగం చేసుకుంటూ వారి యొక్క జీవన ప్రమాణాలను పెంపొందించుకునేందుకు అవకాశం ఉంది. మరి ఇలాంటి గ్రూపులను క్రియేట్ చేసుకోలేని వారు లేదా డిజిటల్ వనరులను వినియోగించని పరిస్థితులలో మరి ఇలాంటి గ్రూపులలో వారు సభ్యులుగా ఉండేందుకు అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ క్లియర్ కట్గా ప్రయోజనాలు పొందేటటువంటి క్రమంలో వీరు వెనుకబడిపోయేందుకు అవకాశం ఉంటుంది కదా. ఇది డిజిటల్ డివైడ్కి సంబంధించినటువంటి మరొక కోణంగా మనం చూడవచ్చు. అదేవిధంగా చూస్తే ట్విట్టర్, ఫేస్బుక్ మొదలైనటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఇలాంటి ఆసక్తుల ఆధారంగా ఆన్లైన్ పీర్ గ్రూపులను సృష్టిస్తాయి. పీర్ గ్రూప్ అంటే సమ వయస్కుల గ్రూపు లేదా సమ ఆసక్తులు ఉన్నటువంటి గ్రూపులుగా మనం ఇక్కడ చూస్తాం. అక్కడ ఆలోచనలు అనేవి సారూప్యత ఉంటున్న కారణంగా ఒకరినొకరు పరస్పరం అర్థం చేసుకుంటూ ముందుకు సాగేటటువంటి క్రమాన్ని కూడా మనం అక్కడ చూడవచ్చు. మరి ఇంటర్నెట్ వినియోగము డిజిటల్ పరమైనటువంటి సామాజిక అంతరాలను సైతం సృష్టించేందుకు అవకాశం ఉంటుంది. మరి ఇంటర్నెట్ వినియోగము హెచ్చుగా ఉన్నటువంటి ప్రాంతాలు, అదేవిధంగా
తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలను గనక గమనిస్తే వినియోగం అధికంగా ఉన్నటువంటి పరిస్థితులలో ఇటువంటి గ్రూపులలో ఎక్కువ కార్యకలాపాలనేవి సృష్టించబడతాయి. అదేవిధంగా అవకాశాలు సైతం అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయబడతాయి. మరి వినియోగం తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలలో ఇటువంటి గ్రూపులకు ఎక్కువ క్రియేటివిటీగా అవి ఉండడానికి ఆస్కారం లేదు కాబట్టి సంబంధిత ప్రయోజనాలనేవి తగ్గించబడతాయి. మరి అలా చూస్తే ఇక్కడ ఎక్కువ అభివృద్ధి కనిపిస్తుంది. ఇక్కడ మనకు తక్కువ అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఇక్కడ వినియోగం అధికంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ మనకు వినియోగం తక్కువ ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇదే మనకు ప్రధానమైనటువంటి ఒక సామాజిక అంతరాన్ని క్రియేట్ చేసేటటువంటి ఒక పరిస్థితి మనకిక్కడ కనిపిస్తూ ఉంది. ఇది ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయబడిన మరియు చేయబడని సమూహాలలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కనెక్ట్ చేయబడిన వారిలో డెవలప్‌మెంట్ అనేది అత్యధికంగా కనిపిస్తూ ఉండగా, ఇంటర్నెట్‌కి కనెక్ట్ చేయబడని వారిలో ఆ డెవలప్‌మెంట్స్ అనేవి కొంచెం తక్కువ స్థాయిలలోకి ఉండేందుకు అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూస్తే భౌతికంగా చేయాల్సినటువంటి అనేకమైనటువంటి పనులు, సాంప్రదాయ పనులన్నింటినీ కూడా ఇంటర్నెట్ అనేది సమూలంగా మార్చివేసి, జీవన ప్రమాణాలను మరింత సరళం చేసినటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. మరి ఇంటర్నెట్ వినియోగం లేనటువంటి వారు ఇంకనూ కూడా వారు భౌతికంగా కొన్ని సాంప్రదాయ వనరుల మీదనే ఆధారపడాల్సి రావచ్చు. మరి అలాంటి సందర్భాలలో వారు మరిన్ని కష్టనష్టాలకు గురయ్యేందుకు అవకాశం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే గతంలో ఏదైనా ఆహ్వాన పత్రికలు ఇవ్వాల్సి వస్తే వారు సంబంధిత వ్యక్తులకు కానివ్వండి, తమ బంధువులకు కానివ్వండి, వారి ఇళ్లలకు వెళ్ళి అక్కడ ఇచ్చేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం. దీంట్లో సమయము వృధా అయ్యేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా ఎక్కువ వ్యయం కూడా అయ్యేటటువంటి పరిస్థితి. మరి ప్రస్తుతము వాట్సాప్ యుగము, టెలిగ్రామ్ యుగం, ఫేస్బుక్ యుగం నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో సింపుల్‌గా ఆహ్వాన పత్రికని ఒక పోస్ట్ రూపంలో అక్కడ పెట్టేసి అందరూ ఆహ్వానితులు అంటే ఆహ్వానాన్ని పట్టుకొని మరి బంధుమిత్రులందరూ వచ్చేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి వినియోగం ఉన్నటువంటి సందర్భాలలో ఇటువంటి ప్రయోజనాలు ఉండగా, ఇంటర్నెట్ వినియోగం లేనటువంటి పరిస్థితులలో మరి ఇటువంటి కష్ట నష్టాలనేవి మనం గురికావాల్సి వస్తుంది. ఇదే ఒక రకంగా మనకు అంతరంగా పరిణమిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో మరొక డిజిటల్ డివైడ్‌ని గనక చూస్తే యాక్సెస్ డిజిటల్ డివైడ్ అంటే ఇంటర్నెట్ వినియోగాన్ని కావచ్చు, డిజిటల్ వనరుల యాక్సెస్‌కు సంబంధించినటువంటి డిజిటల్ డివైడ్‌గా దీన్ని మనం పరిగణిస్తూ ఉన్నాం. ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయడంలో సైతం డిజిటల్ అంతరం లేదా డిజిటల్ డివైడ్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. తగినంత విశ్వసనీయమైన బ్యాండ్ విడ్త్‌తో కూడిన టెలికమ్యూనికేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, మొబైల్ ఇంటర్నెట్ కనెక్షన్ పొందడం ఖర్చుతో కూడుకొని ఉండడం. ముఖ్యంగా చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి యుగంలో ఒక మొబైల్ టవర్ లేదా టెలిఫోన్ టవర్‌కి సంబంధించి సమీపంలో ఉన్నటువంటి వ్యక్తులకు గరిష్టమైనటువంటి లేదా నాణ్యమైనటువంటి, వేగమైనటువంటి ఇంటర్నెట్ సౌకర్యాలనేవి కల్పించబడతాయి. ఇక్కడ మొబైల్ టవర్ నుంచి దూరం పెరుగుతున్న కొద్దీ సంబంధిత వ్యక్తులలో బ్యాండ్ విడ్త్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, లేదా ఇంటర్నెట్ యొక్క వేగం అనేది తగ్గిపోతూ ఉంటుంది. మరి అలాంటి పరిస్థితులలో టవర్‌కి సమీప పరిసరాల్లో నివసించేటటువంటి ప్రజలకు వేగమైనటువంటి ఇంటర్నెట్, నాణ్యమైనటువంటి ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉంటుండగా, టవర్లకు దూర ప్రాంతాలలో ఉన్నటువంటి వారికి అక్కడ సిగ్నల్ అనేది కొంచెము తక్కువ స్థితిలో అందేందుకు అవకాశం ఉంటుంది. మరి ఇది కూడా ఒక రకంగా డిజిటల్ డివైడ్‌కి దారితీసేటటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వీరు నివాస ప్రాంతాలకు వెళ్ళినప్పుడు సంబంధిత నెట్‌ని ఆఫ్ చేసుకొని తమ రెగ్యులర్ కార్యక్రమాలను నిర్వర్తించుకునేటటువంటి క్రమాన్ని చూస్తాం. ఒకవేళ వారి కార్యాలయాలు గనక మొబైల్ టవర్స్ పరిధిలో ఉన్నప్పుడు మాత్రమే అక్కడ నెట్ ఆన్ చేసుకొని కార్యక్రమాలు జరిపేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే వినియోగపరంగా అక్కడ సమయం తగ్గిపోతూ ఉంది. తక్కువ సమయంలో వారు ఎక్కువ కార్యక్రమాలు చేసేటటువంటి క్రమంలో కొన్ని కార్యక్రమాలలో వెనుకబాటుతనానికి గురయ్యేటందుకు అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా నాణ్యమైన, వేగవంతమైనటువంటి ఇంటర్నెట్ యాక్సెస్ కూడా కొన్ని సందర్భాలలో డిజిటల్ డివైడ్‌కు దారితీసేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక స్థితిగతులలో హెచ్చుతగ్గుల వల్ల మరియు కొనుగోలు సామర్థ్యం స్వల్పంగా ఉండడం కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి అడ్డంకులుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుత యుగంలో స్మార్ట్ ఫోన్స్ కొనుగోలు చేయడం అనేది కూడా కొన్ని వర్గాలలో వారి తాహతకు మించినటువంటి పనులుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా మొన్న కరోనా లాక్‌డౌన్‌కి సంబంధించినటువంటి పరిస్థితుల్లో చాలా ఉదాహరణలు మనం ఇక్కడ చూసాం. కొన్ని సందర్భాలలో పిల్లలు అక్కడ నెట్ వేగం అనేది ఎక్కువగా లేకపోవడం వల్ల నెట్ అందుతున్నటువంటి ప్రాంతాల దగ్గరకు వెళ్ళడము, లేకపోతే పెద్ద పెద్ద చెట్లు ఎక్కి అక్కడ ఇంటర్నెట్ యాక్సెస్‌ను పొందడం, అటువంటి ఉదాహరణలన్నీ మనం చూసాం. మరికొన్ని సందర్భాలలో కేవలం స్మార్ట్ ఫోన్ కోసమే విద్యార్థులు అక్కడ ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి ఉదాహరణలు మనం చూసాం. అదేవిధంగా 10వ తరగతి చదివేటటువంటి విద్యార్థులు మరి ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ పొందాలంటే స్మార్ట్ ఫోన్ కోసము కూలి పనులకు వెళ్ళినటువంటి ఉదాహరణలు కూడా మనం ఇక్కడ చూసాం. మరి అలాంటి పరిస్థితులలో
వారి యొక్క ఆర్థిక స్థితిగతులు సైతం ఇక్కడ ఇంటర్నెట్‌ని యాక్సెస్ చేసేటటువంటి క్రమంలో ఒక ప్రధానమైనటువంటి అంతరంగా పరిణమిస్తున్న క్రమాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. దీనివల్ల సాంకేతిక పరిజ్ఞాన వినియోగానికి అవకాశం లేకుండా పోతుంది. తద్వారా డిజిటల్ అంతరం అనేది మరింత ఎక్కువగా పెరిగిపోవడానికి అవకాశం అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే లాక్‌డౌన్ పరిస్థితులలో ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ కోసం ఎక్కువ మొత్తంలో బ్యాండ్‌విడ్త్‌ని వినియోగించడం అనేది జరిగింది. మరి వాళ్ళు నార్మల్‌గా పాఠశాలకు వెళ్ళేటటువంటి క్రమంలో తిరిగి నెట్ యొక్క వినియోగం అనేది కనిష్టమైనటువంటి పరిస్థితులు మనం గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి ఇక్కడ ప్రధానంగా చూస్తే డిజిటల్ వనరుల వినియోగానికి సంబంధించి, వినియోగించని వారికి సంబంధించినటువంటి మధ్య ఉండే అంతరాన్ని మనం డిజిటల్ అంతరంగా భావిస్తూ ఉన్నాం కాబట్టి, ఇది కొన్ని సందర్భాలలో సమయానుకూలమైనటువంటి డిజిటల్ డివైడ్ కూడా మనకిక్కడ ప్రధానంగా కనిపించే అవకాశం ఉంది. మరి ఇలాంటి డిజిటల్ డివైడ్ ఎటువంటి ప్రభావాలు చూపించేందుకు అవకాశం ఉంది? ముఖ్యంగా చూస్తే అక్కడ వినియోగించే వారికి, వినియోగించని వారికి మధ్య సామాజిక అంతరాలను మనం గమనిస్తూ ఉన్నాం. లింగపరమైనటువంటి అంతరాలను మనం గమనిస్తూ ఉన్నాం. మరి వీటిని ఇదే విధంగా మనం కంటిన్యూ చేసుకుంటూ పోతే మనకొచ్చేటటువంటి ప్రతికూల ప్రభావాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో ముఖ్యంగా చూస్తే విద్యాపరమైనటువంటి ప్రభావం అనేది మనకు గణనీయంగా కనిపిస్తూ ఉంది. అది ఈ గడిచిన 2-3 సంవత్సరాల కాలంలో అత్యధికంగా మనం అనుభవించాల్సి రావడం కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. భారతదేశంలో విద్యార్థులు స్వయంగా నేర్చుకునే మరియు తమను తాము అభివృద్ధి చేసేటటువంటి సామర్థ్యాన్ని డిజిటల్ విభజన అనేది ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చూస్తే ఆన్‌లైన్ మాధ్యమంలో అనేకమైనటువంటి అంశాలు మనకు అందుబాటులో ఉన్నాయి. మరి ఈ అంశాలన్నీ కూడా మనకు ఉపయోగకరమా కాదా అనేటటువంటి పరిస్థితులలో ముందు వాటిని యాక్సెస్ చేసుకునే క్రమంలోనే మనకి ఇక్కడ డిజిటల్ అంతరం అనేది కనిపిస్తూ ఉంది. కాబట్టి విద్యార్థులు ఆ క్రమంలో చూస్తే స్వయంగా నేర్చుకోవడాన్ని అది ప్రభావితం చేస్తుంది. అంటే అక్కడ స్వయంగా నేర్చుకునేటటువంటి అలవాటుని అది కుంటుపడేలా చేస్తుంది. అదేవిధంగా అక్కడ అభివృద్ధికి బాటలు పడాల్సినటువంటి సమయంలో ఈ డిజిటల్ డివైడ్ అనేది అభివృద్ధి బాట నుంచి వారిని దూరంగా తీసుకొని వెళ్ళేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదేవిధంగా చూస్తే ఇంటర్నెట్ సదుపాయం లేకుండా విద్యార్థులు తమకు అవసరమైనటువంటి సాంకేతిక సంబంధ నైపుణ్యాలను అలవర్చుకోవడం అనేది కష్టసాధ్యంగా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే కంప్యూటర్స్‌కి సంబంధించినటువంటి కోర్సెస్ చేసేటటువంటి వారికి మరి వీరు గ్రామీణ ప్రాంతాల్లో గనక విద్యను అభ్యసిస్తూ ఉన్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో గనక నివాసం ఉంటున్నట్లయితే మరి వారు పట్టణ ప్రాంతాల్లో విద్యను అభ్యసించి తిరిగి వారి యొక్క నివాస ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఇంటర్నెట్ సౌకర్యాలు ఉండవు. కాబట్టి సంబంధిత అంశాలను మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవాలన్నా కూడా వారికి అక్కడ సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి. మరి అలాంటి సందర్భాలలో పట్టణ ప్రాంతాలతో పోలిస్తే, అంటే పట్టణ ప్రాంత విద్యార్థులతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు వెనుకబడిపోయేందుకు ప్రధానమైనటువంటి అవరోధం మనకి ఇక్కడే కనిపిస్తుంది. అదే గ్రామీణ ప్రాంతాల్లో కూడా నాణ్యమైనటువంటి, వేగమైనటువంటి అంతర్జాలం కనుక అందుబాటులో ఉంటే వారికి ఇటువంటి పరిస్థితులు వచ్చేందుకు అవకాశం ఉండదు. అదేవిధంగా డిజిటల్ డివైడ్‌కి సంబంధించి సామాజిక పరమైనటువంటి ప్రభావాలు ఏ విధంగా ఉన్నాయో గమనించే ప్రయత్నం చేద్దాం. ఒక దేశం యొక్క సామాజిక పురోగతి అనేది ఇంటర్నెట్ వ్యాప్తితో ముడిపడి ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ విధంగా డిజిటల్ విభజన అనేది ఒక విధంగా దేశ సామాజిక పురోగతిని అడ్డుకుంటున్నటువంటి పరిస్థితులను మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ నావిగేషన్‌కి సంబంధించి కావచ్చు, ట్రాఫిక్‌కి సంబంధించినటువంటి అంశాలలో కావచ్చు, ఇతరత్ర క్యాష్ పేమెంట్స్‌కి సంబంధించినటువంటి అంశాలలో కావచ్చు, ఇక్కడ ప్రతి విషయంలోనూ ఇంటర్నెట్ అనేది కీలకమైనటువంటి పాత్రను పోషిస్తున్నటువంటి తరుణంలో ఒక దేశం మరింత వేగంగా అభివృద్ధి చెందాలి అంటే అక్కడ డిజిటల్ మౌలిక వసతులను, సదుపాయాలను మరింతగా పెంపొందింప చేయాల్సి వస్తుంది. మరి అవి తక్కువగా ఉన్నటువంటి పరిస్థితులలో లేదా దేశవ్యాప్తంగా మౌలిక వనరులు అనేవి అసలు లేనటువంటి పరిస్థితులలో మరి ఇంటర్నెట్ ఆధారిత ప్రగతి అనేది కుంటుపడేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా అక్కడ ఆర్థిక వ్యత్యాసాలు అనేటటువంటివి మరింతగా పెచ్చరిల్లడానికి అవకాశం అనేది ఉంటుంది. తద్వారా దేశం యొక్క సామాజిక పురోభివృద్ధి, అదేవిధంగా ఆర్థిక పురోభివృద్ధి సైతం కుంటుపడేటటువంటి అవకాశాలు మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మరొక అంశాన్ని కనుక గమనిస్తే భారతదేశంలో డిజిటల్ విభజన కారణంగా గ్రామీణ జనాభా సమాచార లోపంతో ఇబ్బంది పడుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. నిరంతరం ఇంటర్నెట్లో అసంఖ్యాకమైనటువంటి వెబ్సైట్లలో కావచ్చు, డాక్యుమెంట్ల రూపంలో కావచ్చు మనకు సమాచారం అందుబాటులో ఉంటున్నటువంటి పరిస్థితులలో మరి నెట్ యాక్సెస్ లేనటువంటి పరిస్థితులలో వారు సంబంధిత సమాచారాన్ని గ్రహించడంలో ఇబ్బంది పడేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది పేదరికము, లేమి మరియు వెనుకబాటుతనం యొక్క దుర్మార్గపు చక్రాన్ని మాత్రమే బలోపేతం చేయడానికి
అవకాశం అనేది కలుగుతూ ఉంది. ఇంత క్రితమే చెప్పుకున్నాం, పీర్ గ్రూప్ సమూహాలలో అవసరమైనటువంటి పరిస్థితులలో ఏదైనా ఒక సంస్థలో పనిచేసేటటువంటి వ్యక్తులు ఆ సంస్థలో ఉండేటటువంటి అవకాశాలను తమ పీర్ గ్రూప్‌లలో పోస్ట్ చేయడం ద్వారా ఇతర వ్యక్తులను లేదా భావసారూప్యం ఉన్నటువంటి వ్యక్తులను తమ సంస్థలో ఉద్యోగాలలో నియమించడానికి కొంత సహాయం చేసేందుకు అవకాశం ఉంటుంది. మరి డిజిటల్ డివైడ్ అధికంగా ఉన్నటువంటి పరిస్థితులలో అటువంటి అవకాశాలు ఉండవు కాబట్టి తద్వారా అక్కడ డిజిటల్ వనరుల వినియోగం లేని వారు మరింత పేదరికంలోకి వెళ్ళేందుకు ఎక్కువ అవకాశాలనేవి ఉంటాయి. లేదా చాలీ చాలని ఆదాయంతోటే వారు సరిపుచ్చుకొని బతుకును వెళ్లదీయాల్సి రావచ్చు. మరిది సామాజిక పరంగా వచ్చేటటువంటి ఒక ప్రతికూల ప్రభావంగా మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా చూస్తే రాజకీయ పరంగా ఇటీవలి కాలంలో జన సమీకరణకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడడం అనేది జరిగింది. ఏదైనా ఒక మీటింగ్ సక్సెస్ కావాలి అంటే అందులో వారిచ్చే హామీలకు లేదా వారి యొక్క ఆశయాలు ఉద్దేశాలను వివరించడానికో కాక కేవలం జన సమీకరణ ఆధారంగానే ఒక సభ కావచ్చు, సమావేశం కావచ్చు విజయవంతమైనట్లుగా ప్రకటించడం జరుగుతోంది. కాబట్టి ఆటోమేటిక్గా దానికి సంబంధించినటువంటి సమీకరణలో ఇంటర్నెట్ వనరులు అనేవి ప్రధాన భూమికను పోషిస్తూ ఉన్నాయి. అలా చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి సోషల్ మీడియా యుగంలో డిజిటల్ కనెక్టివిటీ లేకుండా రాజకీయ సాధికారత కావచ్చు, ఎంపవర్మెంట్ కావచ్చు, జన సమీకరణ కావచ్చు కష్టమయ్యేటటువంటి పరిస్థితులు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అందుకనే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పలు ప్రధాన జాతీయ పార్టీలు కావచ్చు, అదేవిధంగా ప్రాంతీయ పార్టీలు కావచ్చు, సోషల్ మీడియాని అమితంగా వినియోగించుకుంటూ దాని మీద ఆధారపడుతూ తమ యొక్క భావజాలాన్ని సంబంధిత వ్యక్తులకు ప్రసారం చేసేటటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. వారు ఏదైనా మీటింగ్కి రావాలని చెప్పేసి పిలుపునివ్వాలనుకుంటే గూగుల్ మీట్ ద్వారానో లేదా జూమ్ కార్యక్రమాల ద్వారానో సంబంధిత బాధ్యత కలిగినటువంటి వ్యక్తులకు దిశానిర్దేశం చేస్తూ వారిని నిరంతరం పర్యవేక్షిస్తూ సంబంధిత జన సమీకరణకు చేపట్టేందుకు మనం ఇక్కడ అవకాశాలను చూస్తూనే ఉన్నాం. ఒకవేళ ఇటువంటి పరిస్థితులు గనక లేకపోతే జన సమీకరణకు ఎక్కువ కాలం పట్టేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా అక్కడ కొన్ని అవకాశాలలో వెనుకబడిపోయేటందుకు సైతం అక్కడ అవకాశం ఉన్నటువంటి పరిస్థితులను మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా చూస్తే డిజిటల్ డివైడ్ అనేది ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులకు సైతం గురి చేయడానికి అవకాశం ఉంది. డిజిటల్ విభజన సాంకేతికతను కొనుగోలు చేయగల మరియు కొనుగోలు చేయలేని వారి మధ్య ఆర్థిక అసమానతలను పెంచుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఫర్ సపోజ్ ఇంత క్రితమే చెప్పుకున్నాం, ప్రకటనల ద్వారా గరిష్టమైనటువంటి డిస్కౌంటు వస్తువులకు వస్తున్నటువంటి పరిస్థితులలో అక్కడ సాంకేతికతను వినియోగించేటటువంటి వారు ఈ గరిష్టమైనటువంటి డిస్కౌంట్ల ద్వారా తక్కువ ధరకే నాణ్యమైనటువంటి వస్తువులను పొందేటందుకు అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ ఆ సాంకేతికతను వినియోగించలేనటువంటి వారు గరిష్ట మొత్తాలను వెచ్చించి అదే రకమైనటువంటి వస్తువులను కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ విధమైనటువంటి డిజిటల్ డివైడ్ అనేది వ్యక్తుల మధ్య ఆర్థికపరమైనటువంటి అంశాలలో సైతం వ్యత్యాసాన్ని చూపించేందుకు, దాన్ని పెంచేందుకు ఎక్కువ అవకాశం ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. మరి కొన్ని అంశాలు కనుక మనం గమనిస్తే పాలనాపరంగా సైతం మనకు డిజిటల్ డివైడ్ అనేది అత్యధిక ప్రభావాన్ని చూపుతూ ఉంది. ప్రస్తుతము ప్రభుత్వ పాలన మొత్తం కూడా డిజిటల్ మయమైనట్లు మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. మరి ఇలాంటి సందర్భంలో కనిష్ట పాలన గరిష్ట ప్రయోజనాల దిశగా ప్రతి ప్రభుత్వము కృషి చేస్తూ తమ యొక్క పరిపాలనను కావచ్చు, పథకాలను కావచ్చు డిజిటలీకరించేటటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. తద్వారా తక్కువ ఎఫర్ట్స్ తోటే ఎక్కువ మందికి చేరువ కావడం ద్వారా సంబంధిత పథకాల యొక్క ప్రయోజనాలను అనేక మందికి పొందేటందుకు గాను వారికి చేరువ చేసేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అలా చూస్తే ప్రభుత్వ పాలనలో పారదర్శకత కావచ్చు, జవాబుదారీతనం కావచ్చు డిజిటల్ కనెక్టివిటీపై ఆధారపడి ఉంటాయి. ఏ పథకం అయితే డిజిటలీకరించబడుతుందో ఆ పథకం యొక్క అమలు పట్ల కావచ్చు, అర్హులైనటువంటి లబ్ధిదారులను ఎంపిక చేసేటటువంటి క్రమంలో కావచ్చు, ప్రతి దశను కూడా డిజిటలీకరించినట్లయితే అది ప్రజలందరూ చూస్తూ ఉంటారు. తద్వారా అందులో ఉండేటటువంటి లోటుపాట్లు కావచ్చు, ఆశ్రిత పక్షపాతం కావచ్చు, ఇటువంటి వాటిని క్వశ్చన్ చేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి సంబంధిత లబ్ధిదారులని నిష్పక్షపాతంగా ఎంపిక చేసేందుకు, అర్హులైనటువంటి లబ్ధిదారులకే ప్రయోజనాలు అందించేందుకు ఎక్కువ అవకాశాలు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మరి డిజిటల్ డివైడ్ యొక్క ప్రభావం ఎక్కువగా పెరుగుతున్నటువంటి పరిస్థితులలో ఇటువంటి అంశాలు మనకు ఉండని పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి.
ఈ గవర్నెన్స్ కార్యక్రమాలను డిజిటల్ విభజన అనేది ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. తద్వారా డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలను సైతం కుంటుపడేలా చేయడంలో డిజిటల్ ఇండియా అనేది ప్రధాన భూమిక పోషిస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇలాంటి సందర్భంలో డిజిటల్ డివైడ్ని మనం చాలా కనిష్ట స్థాయిలకు తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆ సందర్భంగా భారత ప్రభుత్వం ఏమేమి చర్యలు చేపట్టిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారతదేశం యొక్క డిజిటల్ విభజనను ఎదుర్కోవడానికి సమాచార ప్రసార సాంకేతికతలో ఉత్తమ ప్రయోజనాలను పొందే దిశగా భారత ప్రభుత్వం గణనీయమైనటువంటి చర్యలు తీసుకుంటున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. దాంట్లో భాగంగా చేపట్టిందే మనకి ఇక్కడ డిజిటల్ ఇండియా కార్యక్రమము. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా డిజిటల్ ఇండియా కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. దీంట్లో ప్రధానంగా డిజిటల్ మౌలిక వసతులను కల్పించాలి పెద్ద మొత్తంలో అనేటటువంటిది ప్రధానంగా నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. తద్వారా డిజిటల్ కనెక్టివిటీని పెంచడానికి సదరు చర్యలన్నీ కూడా ఉపయోగపడతాయి. సో తద్వారా డిజిటల్ డివైడ్ యొక్క ప్రతికూల ప్రభావాలు అనేవి తొలగిపోవడంలో డిజిటల్ ఇండియా అనేది ఇతోధికంగా సహాయపడుతుందనడంలో ఎటువంటి సందేహము లేదు. మరి డిజిటల్ ఇండియాలో భాగంగా ఏం చేశాం మనము? 2011లో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా 0.25 మిలియన్ పంచాయతీలను కనెక్ట్ చేయడానికి మరియు భారతదేశంలోని గ్రామాలను కనెక్ట్ చేయడానికి భారత్ నెట్ ప్రాజెక్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇంటర్నెట్ కనెక్టివిటీ లేనిదే మనం డిజిటల్ వనరులను ఉపయోగించలేం. కాబట్టి సంబంధిత ప్రాంతాలకు ఈ ఇంటర్నెట్ సౌకర్యాలను కల్పించడంలో భాగంగా ఓఎఫ్సి కేబుల్స్ను కూడా వేయాలని ప్రధానంగా నిర్దేశించుకోవడం జరిగింది. అందులో భాగంగా ముందుగా గ్రామ పంచాయతీలను కావచ్చు, పోస్ట్ ఆఫీసులను కావచ్చు డిజిటలీకరించేటటువంటి క్రమంలో భాగంగా నెట్ సౌకర్యం కల్పించాలని ఉద్దేశించడం జరిగింది. అదేవిధంగా చూస్తే 2014లో నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్, అదేవిధంగా డిజిటల్ సాక్షరత అభియాన్లను ప్రారంభించడం జరిగింది. డిజిటల్ అక్షరాస్యత ఉన్నప్పుడు మాత్రమే డిజిటల్ వనరుల వినియోగం పట్ల ప్రజలు ఆసక్తిని కనబరుస్తారు. కాబట్టి ఇటువంటి చర్యలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా చూస్తే 2015లో భారత ప్రభుత్వం తన డిజిటల్ ఇండియా ప్రచారంలో భాగంగా దేశం మొత్తాన్ని అనుసంధానం చేయడానికి అనేక పథకాలను ప్రారంభించడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ని 2017లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. దీంట్లో భాగంగా 60 మిలియన్ల కుటుంబాలను కవర్ చేయడం ద్వారా గ్రామీణ భారతదేశంలో డిజిటల్ అక్షరాస్యతను తీసుకొని రావడానికి ఈ పిఎంజి దిశ అనేటటువంటి కార్యక్రమాన్ని 2017లో ప్రారంభించడం జరిగింది. మరికొన్ని కార్యక్రమాలను చూద్దాం. ఇక్కడ ప్రాథమిక హక్కుగా ఇంటర్నెట్ యాక్సెస్ అనేటటువంటిది ఒకటి ప్రధానంగా కనిపిస్తుంది. దీన్ని వెలుబుచ్చింది దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ప్రతి పౌరుడికి తనకున్నటువంటి ప్రాథమిక హక్కుల్లో భాగంగా వేగవంతమైనటువంటి నాణ్యమైనటువంటి ఇంటర్నెట్ సౌకర్యాలు పొందడం కూడా ఒక ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. సో డిజిటల్ అక్షరాస్యత యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని ఇంటర్నెట్ను యాక్సెస్ చేసే హక్కును ప్రాథమిక హక్కుగా భారత సుప్రీంకోర్టు ప్రకటించడం జరిగింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారము గోప్యత హక్కు మరియు విద్యా హక్కులో భాగంగా ప్రాథమిక హక్కుగా ఇంటర్నెట్ యాక్సెస్ని సుప్రీంకోర్టు ప్రకటించడం అనేది జరిగింది. తద్వారా ప్రతి పౌరుడు ఇంటర్నెట్ని యాక్సెస్ చేసుకునేటటువంటి హక్కును పొందడం జరిగింది. ఇది కూడా డిజిటల్ డివైడ్ యొక్క అంతరాన్ని తగ్గించేటటువంటి క్రమంలో ఇతోధికంగా సహాయపడుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూస్తే జాతీయ విద్యా విధానం సైతం ఆన్లైన్ ఎడ్యుకేషన్కి కొంచెం ప్రయారిటీ ఇచ్చినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. తద్వారా ప్రతి పౌరుడు కూడా 60% ఎడ్యుకేషన్ని ఆఫ్లైన్ మోడ్లో, అదేవిధంగా 40% ఎడ్యుకేషన్ని ఆన్లైన్ మాధ్యమంలో పెంపొందించాలని ఉద్దేశించడం జరిగింది. మరి ఇలా చూస్తే భారతదేశాన్ని గ్లోబల్ నాలెడ్జ్ సూపర్ పవర్గా మార్చేటటువంటి క్రమంలో ఇక్కడ మనం నూతనంగా నిర్దేశించుకుంటున్నటువంటి ఈ ప్రమాణాలు అనేవి ఉపయోగపడతాయని మనం ఘనంగా చెప్పుకోవచ్చు. ఇది పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకు ప్రవేశపెట్టడం ద్వారా విద్యా విధానంలో సైతం సమూలమైనటువంటి మార్పులకు దోహదపడుతుంది. సో ఇది మరొక ముఖ్యమైనటువంటి అంశంగా మనం ఇక్కడ పరిగణించవచ్చు. అదేవిధంగా 1 నుంచి 12 తరగతుల విద్యార్థులకు సహాయకారిగా ఉండేటందుకు భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దీక్ష అనేటటువంటి ప్లాట్ఫామ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది జరిగింది. దీన్ని ప్రధానంగా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ అనేటటువంటి అంశంగా చూస్తాం. పాఠశాల విద్య కోసం, అది కూడా 1 నుంచి 12 తరగతులు చదువుతున్నటువంటి విద్యార్థుల కోసం అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర స్థాయిలో అందుబాటులో ఉన్నటువంటి ఒక జాతీయ వేదికగా కనిపిస్తూ ఉంది. దీన్ని సెప్టెంబర్ 2017లో ప్రారంభించడం జరిగింది.
దీనిని పిఎంఈ విద్యలో భాగంగా ఆత్మనిర్భర్ భారత్ కింద దీన్ని ప్రకటించడం అనేది జరిగింది. దీని ప్రకారము ఒక దేశము ఒక డిజిటల్ వేదిక అనేటటువంటి నినాదంతో దీన్ని రూపొందించడం జరిగింది. దీని ద్వారా విద్యార్థులు మాత్రమే కాదు, ఉపాధ్యాయులకు సైతం వృత్యంతర కోర్సులు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఈ కోర్సులను అభ్యసించిన తర్వాత ఒక అసెస్మెంట్ అనేది జరుగుతుంది. దీంట్లో ఉత్తీర్ణులైనటువంటి వారికి సర్టిఫికెట్లను ప్రదానం చేసేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. తద్వారా దేశవ్యాప్తంగా డిజిటల్ డివైడ్కు సంబంధించినటువంటి అంతరాలను మరింత కనీస స్థాయిలకు తగ్గించాలనేటటువంటి భారత ప్రభుత్వ దృఢ నిశ్చయం అనేది ఈ చర్యల ద్వారా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. వీటితో పాటుగా పాఠశాల పుస్తకాలన్నింటినీ కూడా డిజిటలీకరించి ఈ పీడిఎఫ్ రూపంలో అందుబాటులో ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తోంది. అదేవిధంగా స్వయం అనేటటువంటి పోర్టల్ ద్వారా విద్యార్థులు తమంతట తామే కొన్ని రకాలైనటువంటి కోర్సులను కంప్లీట్ చేసుకుని సర్టిఫికెట్స్ కూడా పొందేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇవన్నీ కూడా డిజిటల్ ఇండియా యొక్క ప్రభావాలను తగ్గించేటటువంటి చర్యలుగా మనం ఇక్కడ చూడవచ్చు. ఈ క్రమంలో భారత ప్రభుత్వం ఘనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకొచ్చి ప్రజలను డిజిటల్ అక్షరాస్యతను కల్పించేటటువంటి దిశగా నిరంతరం కృషి చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరొక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.